హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే కదా, ఈడెన్ గార్డెన్స్ వేదిక కలకత్తాలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కలకత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో కలకత్తా నైట్ రైడర్స్ భయంకరంగా గెలిచింది. 80 రన్ల తేడాతో సన్ రైజర్స్ చాప చుట్టేసింది. ఆల్అౌట్ అయిపోయింది 16 ఓవర్లు. అసలు ఏ స్టేజ్లో కూడా సన్ రైజర్స్ పోటీ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది సన్ రైజర్స్. అయితే ఫస్ట్లో వికెట్లు బాగానే తీసింది. ఫస్ట్ 2 ఓవర్స్లో 2 వికెట్స్ తీసింది. తర్వాత మొత్తం చేతులు ఎత్తేసింది. అజింక్య రహానే, సూర్యవంశీ కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి మ్యాచ్ని కొంచెం ఫామ్లో తెచ్చారు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ పడి మ్యాచ్ చేతులు ఎత్తేసారు. బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ పడిన తర్వాత ఇక అయ్యర్, రికు సింగ్ ఇద్దరు కలిసి కుక్కను కొట్టారు సన్ రైజర్స్ బౌలింగ్. నాకు తెలియని విషయం ఏంటంటే, మన బౌలింగ్ ఇంత బాగుందని తెలిసి కూడా మనం బౌలింగ్ తీసుకున్నప్పుడు అది హైలైట్. తర్వాత మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే సన్ రైజర్స్ హైదరాబాద్ హయ్యెస్ట్ స్కోర్ కొట్టిన టీము. ఫస్ట్ ఓవర్లోనే హెడ్ పోయాడు. సెకండ్ ఓవర్లో అభిషేక్ శర్మ పోయాడు. థర్డ్ ఓవర్లో ఇషాన్ కిషన్ పోయాడు. తర్వాత కాసేపు తర్వాత నితీష్ రెడ్డి పోయాడు. దాని తర్వాత మెండిస్ పోయాడు. ఆ తర్వాత ఇంకా వరుసగా వికెట్లు పోయి అదే 10,000 బాల్ అడిగి వెళ్ళినట్టు మొత్తం పటపట పడిపోయాడు. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఇసుకు కూడా పట్టుకొని ఒకటేసారి తోచితే మొత్తం కూలిపోతుంది చూడు, ఆ రేంజ్లో కూలిపి మ్యాచ్ మొత్తం సాగా ఇచ్చేసాం. ఏ స్టేజ్లో కూడా సన్ రైజర్స్ బ్యాక్ ఇయ్యలేని చూడలేదు. ఆ క్లాస్ని ఏదో లాస్ట్లో 2 మెరుపులు మెరిపించాడు, కానీ పెద్ద ఇంపాక్ట్ లేని మ్యాచ్, చాలా బోరింగ్ మ్యాచ్. అంటే ఎంత డిసప్పాయింట్ అయిందంటే, ఫస్ట్ ఓపెనింగ్ ఎలా అంటే సినిమా ఓపెనింగ్ అంటే హీరో ఇంట్రడక్షన్ ఎదిరిపోయి సినిమా మొత్తం ఫ్లాప్ అయినట్టు ఈ సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ అతరగొట్టిన సన్ రైజర్స్. తర్వాత 3 మ్యాచ్లు అసలు కనీసం ఎక్స్పెక్టేషన్స్ కాదు కదా, కనీసం గెలవడానికి ప్రయత్నం చేయట్లేదు. మెయిన్గా బౌలింగ్ ఎంత వీక్గా ఉందంటే, 4 వికెట్లు పడినా కూడా అపోజిషన్ 200 కొట్టేసిందంటే మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఎంత వరస్ట్ ఉందో చూడండి. టూ బ్యాడ్, టూ వరస్ట్. అంటే సన్ రైజర్స్ ఫ్యాన్గా నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే, ఈ 3 మ్యాచ్లు చూసిన తర్వాత ఈ సన్ రైజర్స్ అసలు ఈ చెప్తుంటే 300 పార్ అంటే ఫస్ట్ 150 దాటడమే గగనంగా ఉంది. ఇక 300 అంటే ఇక చాలా కష్టం. ఎందుకంటే ట్రావిస్ హెడ్ ఫెయిల్ అయ్యాడు, ఇషాన్ కిషన్ ఫెయిల్ అయ్యాడు, అభిషేక్ శర్మ 3 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడు. ఇక వరుసగా పెట్టి ఎన్ని మ్యాచ్లు ఫెయిల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. ఒక క్లాసను, నితీష్ రెడ్డి వీళ్ళిద్దరు ఒకటి మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నారు. అనికేత్ ఒకటి ఆడుతున్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరు ఆడట్లే. మొత్తం చేతులు ఎత్తేసారు. మ్యాచ్ మొత్తానికి పోయింది. సన్ రైజర్స్ ఈరోజు ఓడిపోయింది. నేనేమనుకున్నానంటే కనీసం రన్ రేట్ అయినా కాపాడుకున్నానంటే ఆ రన్ రేట్ ఇంకా దారుణంగా ఏడ్చింది. ఇక మనకి ఈ సీజన్ మీద ఆశలు 70% ఉన్నాయి, 30% పోయినట్టే. మనోళ్ళు ఏదైనా అద్భుతం చేసి కంబ్యాక్ ఇచ్చి గెలిస్తే తప్ప ఈ సీజన్లో మనోళ్ళ మీద ఆశలు లేనట్టు అయిపోయినట్టు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచ్లు ఓడిపోయారు. ఏమైనా 3 మ్యాచ్లు ఓడిపోయినందుకే ఇంత రియాక్షన్ ఇవ్వాలా అంటే ఏం చేస్తాం, వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ విక్టరీలు కూడా కావాలి కదా. ఆ ఛాన్సులు కనపడేటట్టుగా లేదు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ 3 ఓటమిల తర్వాత నెక్స్ట్ హోమ్ గ్రౌండ్లో మా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో కూడా మనం ఒకసారి చూసాము. అంతకుముందు 286 కొట్టినప్పుడు అబ్బా అయ్యో అర్రే అనుకున్నాం. ఆ తర్వాత 190 కొట్టి కనీసం ఎక్కువసేపు డిఫెండ్ చేసుకోలేక చేతిలో మ్యాచ్లు ఎత్తేసారు. సో ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత హోప్స్ స్లోగా సన్ రైజర్స్ మీద సనగిలుతున్నాయి. సో చూడాలి మా వాళ్ళు ఏ కంబ్యాక్ ఇస్తారనేది వెయిట్ చేయడం తప్ప ఒక ఆప్షన్ లేదు. దానికి నేను ఏం చేయలేను. ఎందుకంటే ఇంత డిసప్పాయింట్మెంట్ మ్యాచ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం ఫైట్ ఏ స్టేజ్లో కూడా ఫైట్ ఇవ్వకుండా చేతులు ఎత్తేయడం అనేది ఎంత బాధాకరమైన విషయం చూడండి. అంటే సన్ రైజర్స్ ఈ సీజన్లో సన్ రైజర్స్ మీద భయంకరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. ఎట్లా అంటే కబాలి సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే సినిమా ఫ్లాప్ అయినట్టు, అజ్ఞాతవాసి సినిమా మీద ఆశలు పెట్టుకుని ఫ్లాప్ అయినట్టు, కలేజా సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఫ్లాప్ అయినట్టు, ఆ రేంజ్ ఫ్లాప్. అంటే ఈ రేంజ్ ఫ్లాప్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు సన్ రైజర్స్ మీద. ఆ రేంజ్ ఫ్లాప్ షో చూపిస్తున్నారు ఈ 3 మ్యాచెస్ నుంచి. ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలి. మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే అప్డేట్ చేయొచ్చు, కానీ చెప్పలేం సన్ రైజర్స్ ఇంత పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తారని నేను అనుకోలేదు. సో ఫ్రెండ్స్, నా బాధలు మీకు ఎందుకు లేదు, కానీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణువర్ధన్. ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ వస్తే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.